ఇప్పుడు మహిళలకు ఉన్నది. ఇప్పుడు నీది మీ వయసు ఎంతమ్మా? డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు మీకు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకు స్కూటీలు ఇస్తాను రేవంత్ రెడ్డి గవర్నమెంట్. 18 ఏళ్ళు నిండిన యువతలకు స్కూటీలు ఇస్తాను. మీకు వచ్చిందా? సో మీలాంటి యువతలు ఎంతో మంది రీసెంట్గా రోడ్లు ఎక్కి ప్రొటెస్ట్ చేస్తున్నారు, అవును మా స్కూటీలు ఎక్కడా అని. అట్ ద సేమ్ టైము పెళ్ళైన ఆడవాళ్లకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. అవును. అయితే కళ్యాణ లక్ష్మి వస్తుంది కానీ తులం బంగారం రావట్లేగా. తులం బంగారం ఇవ్వాలంటే అదొక లక్షకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన దాఖలాలు కూడా లేవు, అవే ఇంకా మొదలు పెట్టలే. అదొక లక్షకు వచ్చింది అంటే ఇండైరెక్ట్ 2 లక్షల చిరాలు ఎత్తుంది ఇది కళ్యాణ లక్ష్మి ద్వారా. ఓకే, అది గవర్నమెంట్కి పెద్ద పెనుభారమే. అట్ ద సేమ్ టైం ప్రతి ఆడపిల్లకు 2,500 రూపాయలు గృహలక్ష్మి కింద, అవును, అది మొదలు పెట్టలే. అంటే మహిళల్లో కొంచెం అసంతృప్తి ఛాయలు ఎక్కువ ఉన్నాయి. ఈ మహిళల్లో ఉన్న అసంతృప్తి ఛాయలే ఆ విలేజ్లలో ఏమైందంటే ఎక్కువ ఊరంతా స్పెక్యులేషన్స్ వచ్చేసినాయి. ఏంటి, గవర్నమెంట్ సరిగా చేయట్లేదు, గవర్నమెంట్ అది మాకు ఇస్తా అన్నది ఇవ్వలేదు అనేది ఒకసారి మహిళల్లో అసంతృప్తి ఛాయలు వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఊరంతా స్పెక్యులేట్ అవుతుంది. ఊరంతా కొంచెం యాంటీ వేవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఆ యాంటీ వేవ్సే కొంచెం మీరు వింటున్న వ్యతిరేకత అంటున్నారుగా, అది వ్యతిరేకత అనడం కంటే అసంతృప్తి అంటే బెటర్. ఒకవేళ ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చుంటే ఏమైందంటే ఇచ్చారులే టైంకి ఇచ్చారా అంటారు. అట్లా కూడా అట్లా ఒక్కొక్క ఈక్వేషన్ అమలు చేసేటప్పుడు దాని మీద పూర్తి అవేర్నెస్ ప్రజల్లో కల్పించి చేస్తే సక్సెస్ అయ్యేవాళ్ళు.